మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ గురించి నీచంగా మాట్లాడుతుంటే గాయత్రి తట్టుకోలేక ఆ పని చేసింది. ఆంటీకి ఇలా జరిగింది కదా, పలకరిద్దామని వచ్చాను. పలకరిస్తుంటే డబ్బులు కింద పడిపోయాయి. తను డబ్బులు తీసుకుని దాచుకోవడం నేను చూశాను. అలా అడిగానని ఇలా చేస్తోంది. దేవకి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసే. ఎలా అండి వదిలేసేది? దేవకి, చెప్పేది అర్థం చేసుకో. మనం ఇప్పుడు ఏం మాట్లాడినా మన పరువుకే నష్టం. మీ ఫ్రెండ్స్ ఆనందంగా గడపడానికి ఎక్కడో విదేశాల నుంచి వచ్చారు. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఆనందాన్ని చెడగొడతావా? చూడు, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాక ఎలా చూస్తున్నారు. నువ్వు నీ ఫ్రెండ్స్ని హ్యాపీగా ఉంచు. సారీ ఫ్రెండ్స్, ఏదో చిన్న డిస్టర్బెన్స్. మల్లిక, జరిగిన దానికి సారీ. ఏమనుకోవద్దు. జరిగిందంతా మనసులోంచి తీసేసే. అయ్యో పర్లేదు దేవకి, ఇందులో నీ తప్పేముంది? నువ్వేం ఫీల్ అవ్వకు, నేనంతా మర్చిపోయాను. థ్యాంక్ యూ మల్లిక. పదండి. సత్య ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. రాధ ఇక్కడే ఉంటే ఈరోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ముందు రాధను ఒప్పించి ఈరోజు బయటికి తీసుకెళ్ళాలి. రాధా, మేడం కొట్టారని ఫీల్ అవుతున్నావు రాధా? ఆవిడేదో కోపంలో చేసుకున్నారు, వదిలే రాధా. లేదు మనోహర్, అమ్మ నన్ను కొట్టినందుకు నాకు అస్సలు బాధ లేదు. దీని వెనక ఆ సత్య ఏదైనా ప్లాన్ చేసింది అని నాకు డౌట్గా ఉంది. ఏదో ఒక రకంగా వచ్చిన అమ్మ స్నేహితుల ముందు ఏదైనా గొడవ జరిగేలా చేసి మన ఇంటి పరువు తీయాలని, లేదంటే దీన్ని అడ్డం పెట్టుకొని మనల్ని బయటికి పంపించాలని ఏదో ప్లాన్ చేసినట్టుంది. అయితే దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటది? ఇప్పుడు మనం ఇంట్లో ఉంటేనే కదా ఆ సత్య ఏదో ఒకటి ప్లాన్ చేసి గొడవ జరిగేలా చేస్తుంది. అదే మనం లేకపోతే తను ఏం ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వదు కదా. పైగా నీకు అనవసరమైన నిందలు అవమానాలు తప్పుతాయి. నాకు నా మీద పడుతున్న నిందలు అవమానాల గురించి ఎలాంటి బాధ లేదు మనోహర్. ఎందుకంటే ఇది నా కుటుంబం అని తెలియక ముందే ఎన్నో అవమానాలు కష్టాలు పడి ఈ కుటుంబాన్ని కాపాడుకున్నాను. ఇప్పుడు ఈ కుటుంబం నాది. దేవకి వాసుదేవులు నా కన్న తల్లిదండ్రులు. ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా వదులుకుంటాను? ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని నిందలు వేసినా ఈ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రానివ్వను. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను ఎదుర్కొంటాను. అందుకే అంటున్నాను రాధా, మనం ఇప్పుడు బయటికెళ్ళి మేడం వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే వచ్చామనుకో, వచ్చిన వాళ్ళ ముందు కుటుంబం పరువు తీయాలనుకున్న సత్య ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అందుకే చెప్తున్నాను. వద్దు మనోహర్, ఇప్పుడు ఇంట్లో అందరూ అమ్మ స్నేహితులు వచ్చారన్న హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు కాని మనం బయటికి వెళ్తే నాన్నమని చూసుకునేవాళ్ళు, టైంకి మందులు వేసేవాళ్ళు ఎవరు ఉండరు. అనవసరంగా
నానమ్మ ఇబ్బంది పడుతుంది. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిసినా బాగుండదు. ఎందుకంటే నేనిక్కడ ఉన్నది నానమ్మని చూసుకోవటానికి. మనం బయటికి వెళ్తే మళ్ళీ అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా మనం బయటికి వెళ్ళామన్న కోపంతో ఆ సత్యం ఇంకేదైనా వైల్డ్ డెసిషన్ తీసుకొని ఏదైనా ప్రమాదం తలపెట్టొచ్చు. మనం బయటికి వెళ్ళడం కన్నా ఇక్కడ ఉండటమే బెటర్. కానీ ఇంతకి తెగిస్తున్న ఆ సత్యని మాత్రం అస్సలు వదిలిపెట్టను మనోహర్. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అంతు చూస్తాను. అది కాదు రాధా, నేను చెప్పేది విను. లేదు మనోహర్, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. నాన్నమ్మకి పాలు తాగించి టాబ్లెట్స్ వేసే టైం అయింది. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. హలో హలో మేడం. ఏంటి, మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి పెద్ద రచ్చ జరిగినట్టుందిగా? అవును మేడం, ఇంత పెద్ద గొడవ అవుతుందని అస్సలు అనుకోలేదు మేడం. దేవకి వెళ్ళి ఆ రాధ చెంప చెళ్ళుమనిపించింది. దాంతో రాధకి ఏం చేయాలో అర్థం కాక బిత్తరు చూపులు చూస్తూ నిలబడిపోయింది. ఇంతటితో సంతృప్తి పడకూడదు సత్య. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దాన్ని వాడుకొని ఆ రాధని ముందు బయటికి గెంటించాలి. ఆ తర్వాత ఆ దేవకి అంత చూడాలి. అదే మన టార్గెట్. యాక్చువల్లీ మల్లిక ఆంటీ విషయంలోనే రాధని బయటికి గెంటేస్తారనుకున్నాను మేడం, కానీ అది జరగలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే అది కూడా ఈ రోజే జరుగుతుంది. ఏంటి మేడం అది? అలా చేస్తే ఇప్పుడు రాధ చేసిన దానికి కోపంగా ఉన్న దేవకి మళ్ళీ వాళ్ళ స్నేహితుల విషయంలో ఏదైనా జరిగితే అస్సలు ఊరుకోదు. వెంటనే రాధని బయటికి గెంటేస్తుంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే మేడం, తప్పకుండా ఏ మాత్రం ఛాన్స్ దొరికినా మీరు చెప్పింది అమలు చేస్తాను. అయితే దానికి సంబంధించింది నేను నీకు అందేలా చేస్తాను. ఓకే మేడం. జాగ్రత్త. సరే మేడం. అయ్యో, జాగ్రత్త. కూర్చోండి. వాటర్ తాగండి. ఏమిందండి, ఇంత నీరసంగా ఉన్నారు? మరి ఈరోజు ఎందుకు వచ్చారు పనికి? నిన్న రాత్రి నుంచి ఒంట్లో బాగాలేదమ్మా, జ్వరము, ఒళ్ళు నొప్పులు. కానీ దేవకి మేడం అంటే నాకు విపరీతమైన అభిమానం. మేడం నా పిల్లల్ని వాళ్ళ స్కూల్లోనే ఫ్రీగా చదివిస్తున్నారు. అలాంటి వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చుంటే నేను వేరే మనుషుల్ని పంపిస్తే వాళ్ళు ఎలా చేస్తారో, మేడంకి ఎక్కడ మాట వస్తుందోనని నాకు ఆరోగ్యం బాగోలేకపోయినా నేనే వచ్చాను. ఇంతమంది కష్టాల్ని అర్థం చేసుకుంటూ అందర్నీ తన బిడ్డల్లాగా చూసుకుంటున్న అమ్మ నన్ను మాత్రం శత్రువులా చూస్తుంది. ఇదంతా అసత్య వలన జరుగుతుంది. ఇంత మంచి వ్యక్తికి కూతుర్నైనందుకు గర్వంగా ఉన్నా అమ్మకి నిజం ఎప్పుడు తెలుస్తుందా అని ఆశగా ఉంది.